బాగుంది. ఇప్పుడు లేబర్ వచ్చేసి 2 బస్తాలకు వస్తుంది ఒక మనిషి అది విడిగా అయితే ఒక బస్తా కూడా పోయలేదు. విత్తనం కోత కూలి కానీ అన్నిటికీ బాగుంది, చాలా బాగుంది. చేను కూడా చాలా ఫ్రెష్ గా ఉంది చూడండి. ఇప్పటికి 3 కోతలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 4వ కోతకు రెడీ అవుతుంది. ఋతుల్లో కూడా ఇంత క్వాలిటీ బాగుంది, తట్టుకోగలిగింది అసలు విత్తనం కూడా. జమాలు దిగుబడి చూడండి, బిల్డింగ్ చూడండి ఎట్లా ఉంది. 3 కోతలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చిక్కని కాపు, కాయ కూడా చూడండి షైనింగ్ ఎట్లా ఉందో చూడండి. షైనింగ్ మెరుస్తా ఉంది కాయ. ఏదో కాయ కనుక నూనె పూస్తే ఎట్లా మెరుస్తుంది అట్లా దిగుబడి చూడండి. చిక్కని కాపు, ఎంత చిక్కని కాపు అంటే అంత చిక్కని. ఇగో ఏదైనా ఇగో చూడండి, చిక్కని కాపులు కూడా గనుపు దగ్గర అయినా కాపు చూడండి ఎట్లా ఉందో. కాయ జంప్ ఉంది. ఇదిగో ఏదైనా ఇప్పుడు పక్క చెట్టు ఇదిగో చూడండి చిక్కగా ఎంత చిక్కని కాపు ఉందో చూడండి. అటు కనపడదు. ఇదిగో చూడండి సైజు ఉంది, కాయ సైజు ఉంది. సైజు అను ప్లస్ ఏంటంటే కాయ నూనె పూసినట్టు షైనింగ్. మార్కెట్ లో 35-40 రేటు 35 రూపాయలు పైన. ఇప్పుడు ఇది కేజీ వచ్చి 35 రూపాయలు పడుతుంది రైతుకి. ఓకే అంటే ఇప్పుడు ఈ చేనానికి ఒక 4 లక్షల దాకా వచ్చింది అన్నారు, నిజమేనండి? అది వచ్చింది రైతుకి అయితే సేఫ్టీ మంచి ఆదాయం సేఫ్టీగా ఉన్నాడు. ఓకే ఆదాయం పరంగా అయితే బాగా. ఇదిగో ఏమండి అసలు లోకా మటుకు లేదు, అసలు ఎక్కలే ఇట్లా ఏడా లేదు. మీరు ఎన్ని తిరిగి వచ్చినా వీరి పట్టు ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు మీ ఊర్లో చాలా రకాలు పడ్డాయి, అట్లా కూడా అన్ని రకాల మీద కూడా ఈ 16-28 అంటే టాప్. 16-28 అన్న ఇచ్చాడు 5-6కి.